బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. గరియాబంద్ నౌపాడ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం రణరంగంలో మారింది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు 16 మంది డెడ్ బాడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం ఎన్కౌంటర్ ప్రదేశంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుండటంతో కూడా అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర అడవి ప్రాంతాల్లో మొత్తం గయాబంద్ ప్రాంతంలో మొత్తానికైతే గత సోమవారం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తానికి 27 మంది వరకు కూడా నక్సలైట్లు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. సోమవారం సాయంత్రం వరకు చూసుకుంటే మాత్రం 2 మహిళా మృతదేహాలను గుర్తించినటువంటి భద్రతా సైనికులు. తర్వాత నిన్న వరుసగా మధ్యాహ్నం వరకు కూడా 15, 18, 20 దాటిపోయింది. మరలా నైట్ వరకు చూసుకుంటే మాత్రం మరో 7 మృతదేహాలు, అంటే మొత్తం 27 మృతదేహాలను పోలీసు అక్కడ ఉన్న సైనిక సిబ్బంది మొత్తం గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. దీంట్లో జైరామ్ అని, అంటే ఒరిస్సా ఆంధ్ర కార్యదర్శిగా ఉన్నటువంటి జైరామ్ ముఖ్య మావోయిస్టు నేత, అతను అలియాస్ చలపతి. ఇతనిపై ₹1,00,00,000 వరకు కూడా ఎక్స్గ్రేషియా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే చలపతిరావుతో పాటు మరో 2 ముఖ్య అగ్రనేతలు కూడా మృతి చెందినట్లుగా పోలీసులు ధృవీకరించిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గరియాబంద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చాలా వరకు కూడా 1000 మంది పైగా భద్రతా సైనికులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. మొత్తానికైతే 60 మంది వరకు కూడా మావోయిస్టులు అక్కడ ప్రాంతానికి సంచరించారు. మొత్తానికైతే అక్కడ కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే మరో వాళ్ళకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా పక్కా సమాచారం మేరకే భద్రతా సైనికులకు సమాచారం అందడంతో వాళ్ళంతా కూడా కూమింగ్ నిర్వహించుకుంటూ ఆ ప్రాంగణం మొత్తం కూడా సర్చ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు అలజడిగా ఆడ ఉండడంతో ఎదురుకాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులు ఒక్కసారిగా 27 మంది వరకు కూడా మృతి చెందడంతో కోలుకొని దెబ్బతిని చెప్పుకోవచ్చు. గడిచిన జనవరి నెల, అంటే ఈ మొదటి నుంచి నేటి వరకు చూసుకుంటే మాత్రం 47 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మరోపై ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతూనే ఉంది. మొత్తం 60 మంది నక్సలైట్లు ఆ ప్రాంగణంలో ఉన్నారు అనేది పక్కా సమాచారంతో భారీ ఎత్తున కూడా సైనికులు మోహరించినట్టే ఆ పరిసర ప్రాంతం మొత్తం మోహరించిన నేపథ్యంలోనూ ఇంకా ఆ ప్రాంతంలోనే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మిగిలినటువంటి మావోయిస్టుల కోసం కూడా పోలీసులు పూర్తిగా, అంటే ఆ భద్రతా సైనికులు, కోబ్రా వాళ్ళు కావచ్చు, డిఆర్జీ సిబ్బంది కావచ్చు, మరోవైపు బెస్తర్ ఫైటర్స్ కావచ్చు, మరోవైపు ఒడిశా రాష్ట్ర సైనికులతో పాటుగా మరోవైపు ఛత్తీస్గఢ్ బెస్తర్ ఫైటర్స్ మొత్తం అందరూ కూడా చాలా వరకు ఆ ప్రాంగణానికి చేరుకొని మొత్తానికైతే చుట్టుముట్టిన నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు ఏ ప్రాంగణంలో అయితే ఉన్నారో ఆ ప్రాంగణంలోనే మొత్తం అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో నక్సలైట్లను గుర్తించే పనిలో భాగంగానే ఆ ప్రాంగణం మొత్తం కూడా మావోయిస్టు ఏరివేతకు సులభంగా వాళ్ళని క్యాచ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా మొన్న ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ లో పర్యటించినటువంటి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి, అతను కూడా మిషన్ 26 పేరుతో, ఆపరేషన్ కాగార్ అండ్ మిషన్ 26 పేరుతోటి, అంటే 2026 వరకు మొత్తానికి మావోయిస్టులను మార్చి 13వ తారీఖు వరకు వాళ్ళు రూపు మాపే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. ఫలితంగానే దాంట్లో భాగంగానే మావోయిస్టులను ఏరివేత పనిలో భాగంగానే మొత్తానికైతే ఈ యొక్క ఆపరేషన్ కాగారు విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున మావోయిస్టులకు ముఖ్య నేతలు కూడా మరణం చెందడంతో కోలుకుని దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అటు ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్లో కూడా ఎన్కౌంటర్ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కూడా పలువురు కీలక మావోయిస్టు నేతలు కూడా మృతి చెందినట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఎన్కౌంటర్ ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు.